Welcome back to our channel. సో ఈ రోజు టాపిక్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 9th చాప్టర్. సో 8 చాప్టర్లు ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకెవరైనా మన ఛానల్లో 8 చాప్టర్లు చూడకపోతే మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విత్ ఎగ్జాంపుల్తో సహా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ ఆర్ అవైలబుల్ ఫ్రీ. రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఛానల్లో మొత్తం చెప్పడం జరిగింది. ఓకేనా. సో పీడిఎఫ్ కావాలనుకుంటే యాప్లో ఉంటుంది. యాప్ నుంచి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇది చాలా 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 చిన్న చాప్టర్. ఇది 10th 15 క్వశ్చన్లు ఉంటాయి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్లు. ఎగ్జాంపుల్ ఒక 5-6 ఉంటాయి. అంటే మొత్తం చాప్టర్ అంతా కలిపి 20 క్వశ్చన్లే. గంట కూర్చుంటే చాప్టర్ వచ్చేస్తుంది. ఓకేనా. సరే ఫస్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోదాం, టైం లేట్ చేయొద్దు. సో ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఒక టవర్ అనేది వెర్టికల్గా ఒక గ్రౌండ్ మీద నిలబెట్టావు. ఓకే. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. సో ఇది టవర్ నాన్న. ఏబి అనేది ఏంట్రా? టవర్ రా. ఏబి అనే టవర్ని గ్రౌండ్ మీద నిలబడి ఉంటుందా. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఇది ఒక పాయింట్ ఇక్కడి నుండి. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. సో ఈ పాయింట్కి టవర్ యొక్క ఫుట్కి మధ్యన డిఫరెన్స్ ఎంతనన్నా? 15 మీటర్లు. నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. ఇక్కడి నుంచి యాంగిల్ టవర్ పైకి, ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి టవర్ పైకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 60 degrees అన్నాడు రా. ఓకే. అయితే అడికి ఏది కావాలా? హైట్ ఆఫ్ టవర్. ఈ టవర్ యొక్క హైట్ కావాలా? క్వశ్చన్ అర్థమైందా లేదా? చాలా సింపుల్. ఒక టవర్ ఉంది, నేనే టవర్ అనుకో. అక్కడ ఒక పాయింట్ ఉంది. సో నా టవర్ లెంత్ కనుక్కోవాలి. ఆ పాయింట్ అంటే మీకు కెమెరా కనిపిస్తుంది కదా, కెమెరా నుంచి నా వరకు 15 మీటర్ల దూరం. కెమెరా ఈ యాంగిల్లో నన్ను చూస్తుంది, నా టాప్ తలకి. ఈ యాంగిల్ 60 degrees. నా ఎత్తు ఎంత అని అడిగాడు అంతే. ఓకేనా. వెరీ సింపుల్. సరే, ఏబి అనేది టవరు చెప్పాను నేను ఆల్రెడీ. ఏబి టవరు. సిబి అనేది డిస్టెన్స్ 15 మీటర్లు. ఓకేనా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఓకే. ఫస్ట్ 3 పాయింట్లు మీకు అర్థమైపోయింది. వారికి కావాల్సింది టవర్ యొక్క హైట్ మనం చెప్పాలా. సరే, ఇప్పుడు నేను ఏసిబి అనేది ఒక ట్రయాంగిల్గా తీసుకున్నాను. ఏసిబిని ట్రయాంగిల్గా తీసుకున్నాను. రైట్ యాంగిల్ ఎక్కడుందో ఒకసారి చూడండి. రైట్ యాంగిల్ ఎక్కడుంది నాన్న? రైట్ యాంగిల్ ఎక్కడుంది? రైట్ యాంగిల్ ఎక్కడ? నేను రాయలేదు. ఇదిగోండి ఇలాగుంటే ఎక్కడైనా 2 ఇలా ఉన్నాయనుకో, అదే రైట్ యాంగిల్. ఎక్కడుంది రైట్ యాంగిల్? బి దగ్గర. అది రాయి. రైట్ యాంగిల్ అట్ బి. ఓకేనా. టు సాల్వ్ ద ప్రాబ్లం, మనం ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం tan 60 degrees తీసుకుంటాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత నాన్న? సో ఎప్పుడైనా సరే యాంగిల్ ఎంత తీసుకోవాలో వాడు ఇచ్చేస్తాడు. యాంగిల్ ఎంత తీసుకోవాలో వాడు ఇచ్చేస్తాడు. సో ఇక్కడ నేను tan 60 degrees తీసుకున్నాను. ట్యాన్కి ఫార్ములా ఏంటి నాన్న? అంటే ఏదైనా ఒక యాంగిల్ tan పెట్టామనుకో, సైన్ బై ఆపోజిట్, ఆపోజిట్ బై హైపోటనసా, హైపోటనస్ బై ఇలా ఉంటాయి కదా. సో ఇలాగా ట్యాన్కి ఫార్ములా ఏంటి? ట్యాన్కి ఫార్ములా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో వాడికి tan 60 కావాలా. ఆపోజిట్ ఏట్ అవుద్ది? ఏబి. ఎడ్జసెంట్ ఏట్ అవుద్ది? బీసీ. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ. ఓకే. tan 60 వాల్యూ ఎంతనన్నా? నేను మరీ ముందు చాప్టర్లో చెప్పాను. మొత్తం సైన్ నుంచి కాట్ వరకు 0 నుంచి 90 వరకు వాల్యూస్ మీకు వచ్చి ఉండాలి. ఓకేనా. మినిమం అవి వస్తేనే మీరు 10th మ్యాథ్స్ చేయగలరు. సరే tan 60 వాల్యూ √3 నాన్న. ఎవరికైనా తెలియకపోతే రాసుకోండి. tan 60 వాల్యూ √3. ఏబి. బీసీ వాల్యూ ఎంత చూడు. బీసీ వాల్యూ ఎంత నాన్న? 15 మీటర్లు. సో 15 రాశాను. సో √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 15. ఓకే. ఇక్కడ 15 ఏం చేస్తుందిరా? భాగిస్తుంది. మరి ఇటు వస్తే గుణించేస్తుంది. 15√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకేనా. సో ఏబి వాల్యూ మనకు వచ్చింది. సో టవర్ వాల్యూ ఎంత నాన్న? 15√3. సో టవర్ యొక్క హైట్ ఎంతరా? 15√3. సో ఇప్పుడు చెప్పు, అక్కడి నుంచి యాంగిల్లో నా తల మీద చూస్తున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి 15 మీటర్లు. ఇప్పుడు నా హైట్ ఎంత? 15√3 meters. 15√3 meters. ఓకేనా. సో ఇది దీని యొక్క ఆన్సర్. ఏమైనా కష్టంగా అనిపించిందా? వెరీ సింపుల్. వాడు యాంగిల్ ఇస్తాడు, ఆ యాంగిల్ బట్టి 2 సైడ్స్ని కొలుస్తావు. అందులో ఒక సైడ్ మనకు తెలిసి ఉంటుంది, ఒక సైడ్ తెలియదు. ఆ సైడ్ని కనిపెట్టడమే మనకు పని. ఓకే. చాలా సింపుల్. రెండో ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇది చూడన్నా. ఎన్ ఎలక్ట్రీషియన్ ఒక కరెంట్ పనిచేసే ఆయన హ్యాస్ టు రిపేర్ అండ్ ఎలక్ట్రిక్ ఫాల్ట్ ఆన్ యూ పోల్ ఆఫ్ ద. అంటే ఏం లేదు నాన్న, ఒక ఎలక్ట్రిక్ మ్యాను ఎలక్ట్రిక్ ఫాల్ట్ అంటే ఏదో స్తంభంలో ఏదో తేడా వచ్చింది. ఇది స్తంభం నాన్న, ఏ నుంచి డి వరకు స్తంభంలో. ఇది సరే,
ఏ నుంచి డి వరకు స్తంభం రా. ఇదంతా స్తంభం. ఈ స్తంభాన్ని ఎలక్ట్రిక్ మ్యాను ఎక్కడి నుంచి ఎక్కుతున్నాడు రా. ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ సంథింగ్ ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. ఎలక్ట్రిక్ మ్యాన్ ఎక్కుతున్నాడు రా. హైట్ ఎంతనన్నా, పోల్ ఆఫ్ హైట్ ఎంతనన్నా 5 meters రా. ఓకే, సి నీడ్స్ అంటే ఆడద ఎక్కుతుంది అనుకుందాం, మగోడు కాదు. సి అని రాసావు, హీ అని రాసుకున్న ప్రాబ్లం లేదు. రీచ్ ఎ పాయింట్ 1.3 meters బిలో ద టాప్ ఆఫ్ ద పోల్. ఈ మొత్తం పోల్ ఎంతనన్నా, మొత్తం పోల్ హైట్ 5 meters. ఈ టోటల్ మొత్తం ఈ పోల్ హైట్ ఇది మొత్తం 5 meters. కానీ అతను ఎక్కడికి ఎక్కాలా? ఈ 5 meters నుంచి మైనస్ ఎంత తక్కువకి, బిలో ద టాప్ ఆఫ్ ది పోల్. అంటే పైనుంచి 1.3 meters కిందకి వాడు ఎక్కాల. పోల్ మీదకి ఎక్కిపోవట్లేదు, మధ్యకి ఎక్కుతాడు 1.3 meters కిందకి. అంటే ఈ డిస్టెన్స్ ఎంత నాన్న? 1.3 meters. మరి ఈ డిస్టెన్స్ ఎంత? మొత్తం 5 meterలు, 1.3 meters తీస్తావు, ఇంకెంత మిగులుతుంది నీకు? 5 నుంచి 1.3 తీస్తే 3.7 అయినా. సో ఈ మిగతా వాల్యూ ఎంత నాన్న? 3.7 meters. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? సింపుల్ అన్న. ఒక ఎలక్ట్రీషియన్ స్తంభం ఎక్కుతున్నాడు రా. ఆ స్తంభం మొత్తం పొడవు 5 meterలు రా, స్తంభం మొత్తం పొడవు. కానీ వాడు ఆ స్తంభం పైకి ఎక్కిపోవట్లేదు, స్తంభానికి 1.3 meterలు కిందకి ఎక్కుతాండి. సో స్తంభం 1.3 meterలు పైన ఉండిపోయింది. మరి రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 3.7. ఎందుకంటే మొత్తం కదా 5 meterలు. గాబర్లో చాలామంది ఇది 5 meterలు రాస్తారు. ఇది 1.3 కిందకి ఎక్కుతున్నాడు, మరి మిగిలింది 3.7. ఓకే, ఇప్పుడు ఆ రిపేర్ చేయడం కోసం ఎక్కాడు మనోడు రిపేర్ చేయడానికి ఎక్కాడు. ఓకే, ఇప్పుడు వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ladder? ఎక్కినోడు బాగానే ఉంది. వాడు క్వశ్చన్ మనకి ఏంటి ఇచ్చాడు ఒకసారి చూడు. ladder దట్ షీ షుడ్ యూజ్ విచ్ వెన్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. అంటే దేని మీద ఎక్కుతాడు? నిచ్చెన మీద ఎక్కుతాడు. ఒక నిచ్చెన వేసుకొని స్తంభాన్ని ఎక్కుతున్నాడు. ఆ నిచ్చెన యొక్క యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ 60 degrees కోణంలో నిచ్చెన వేసాడు. అంటే నేను ఇక్కడికి ఎక్కాలనుకున్నాను, ఇది టాప్ అనుకున్నాను, ఈ ప్యానల్ పైన టాప్ అనుకున్నాను నాన్న, కనిపిస్తుంది కదా, ఇది టాప్ అనుకున్నాను. కానీ నేను ఇక్కడికే ఎక్కాల, ఇక్కడి నుంచి ఇక్కడికి నిచ్చెన వేసాను. ఈ నిచ్చెన ఇక్కడికి ఎక్కుతుంది. ఈ మధ్యన యాంగిల్ ఎంత? 60 degrees ఉంది. ఓకే, 60 degrees. హౌ ఫార్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్ షుడ్ షీ ప్లేస్ ద ఫుట్ ఆఫ్ ద ladder? సో అంటే ఇక్కడ 60 degrees కోణంలో ఈ ladder మీద ఎక్కుతాను. అయితే వాటికి ఏం కావాలా? ఎప్పుడు ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద పోల్ అంటే పోల్ కింద నుంచి షీ షుడ్ ప్లేస్ ద ఫుట్ ఆఫ్ ద ladder. సో ఇక్కడ నుంచి ఎంత దూరంలో నిచ్చెన వేస్తే నువ్వు ఎక్కడికి అందుకోగలవు? ఈ 60 degrees కోణంలో నిచ్చెన వేసావు, కానీ ఇక్కడ ఈ పోల్ కింద నుంచి ఈ ladder ఎంత దూరంలో వెయ్యాలి? ఎంత దూరం? వీటి మధ్యన దూరం ఎంత అని మనకి అడిగాడు నాన్న. సింపుల్ రా, చాలా సింపుల్గా చేసి వచ్చే ప్రాబ్లమ్ని. క్వశ్చన్ అర్థమైందా లేదా? నాకు ఒక విషయం చెప్పండి, క్వశ్చన్ అర్థమైందా లేదా? అర్థమైందండి? ఓకేనా? సరే, అర్థమైందా? మరొకసారి గుర్తు చేయడం క్వశ్చన్ని మరొకసారి చెప్పిన చూడండి. ఏం లేదు, ఇది ఒక పోల్ రా, నువ్వే అనుకో, ఇది నువ్వే అనుకో. మీ ఇంటి కరెంట్ స్తంభం మీ ఇంట్లో ఏదో పోయింది, నువ్వు పోల్ ఎక్కుతున్నావు, కానీ స్తంభం మీదకి ఎక్కిపోవట్లే, మధ్యకి ఎక్కుతున్నావు. ఇక్కడ ఉంది నీ వైరు, మీ ఇంటి వైరు ఎక్కడ ఉంది? పోల్ మీద చాలా వైర్లు ఉంటాయి. ఇక్కడ ఉంది మీ ఇంటి వైరు, ఎక్కడికి ఎక్కుతానవరా? 60 degrees కోణంలో నిచ్చెన వేసుకొని ఎక్కుతానవరా. కానీ నాకేటి కావాలంటే పోల్ కింద ఉంది కదా, అక్కడి నుంచి నువ్వు నిచ్చెన వేసావు కదా, రెండింటి మధ్యన దూరం ఎంతో కావాలరా. అంతేరా, ఇదే క్వశ్చన్. చూద్దాంరా. ఫస్ట్ పిక్చర్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రీషియన్ అనేవాడు ఈజ్ రిక్వైర్డ్ టు రీచ్ ద పాయింట్ బి. ఎలక్ట్రీషియన్ పని ఏంటి? నువ్వు వెయిట్ చేయాలరా, ఇక్కడికి ఎక్కాల, ఇక్కడికి ఎక్కితేనే నువ్వు రిపేర్ చేయగలవు. అంటే నువ్వు ఫస్ట్ పాయింట్ బిని రీచ్ అవ్వాలా. అదే రాశాను ఫస్ట్ పాయింట్, టు రీచ్ పాయింట్ బి ఆన్ ద పోల్. పోల్ ఏంటి? పోల్కి ఏంటి ఇచ్చాను? ఏడి. పోల్ ఏంటి నాన్న? ఏడి. నన్ను ఇక్కడ రాసేస్తాను కదా, అది మీకు ఏం కాదు. మీకు నోట్స్లో ఇలా గీతలు గట్టి ఏమి ఉండవు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తున్నాను, నోట్స్లో గీతలు అవే ఉండవు. ఓకేనా? సరే, ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. నాకు ఫస్ట్ బీడీ వాల్యూ కావాలా, బీడీ వాల్యూ, ఇది వాల్యూ కావాలా. కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. 1.3 meters, ఇదంతా 3.7. మీకు క్వశ్చన్ చెప్పినప్పుడే చెప్తాను నేను ఆన్సర్. ఓకేనా? సో బీడీ వాల్యూ కావాలంటే ఏం చేయాలా? టోటల్ 5 meterల్లో నుంచి 1.3 meters తీసామనుకో, బీడీ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా?
సో బీడీ అంటే ఏడి మైనస్ ఏబి. 5 మీటర్ల నుంచి 1.3 మీటర్లు తీస్తాను. ఎంత వచ్చింది? 3.7 మీటర్లు. కొంచెం చెప్పినప్పుడే చెప్పాను కదా 3.7 మీటర్లు అనేది. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వరకు డౌట్ లేదు. హియర్ బీసీ రిప్రజెంట్స్ ల్యాడర్. ఈ బీసీ ఏదైతే ఉందో ఈ బీఈసి ఇది నిచ్చెనని చెప్పాడు. మనకు తెలుసు కదా, మళ్ళీ చెప్పక్కర్లేగా. ఓకే, నెక్స్ట్ స్టెప్. క్లారిటీ బాగానే ఉందండి. 1 minute. ఓకే, సరే. బీసీ అనేది ల్యాడర్ రిప్రజెంట్ చేస్తుంది. మనం ఏం చేయాలా? ఆ వాటి మధ్యలో లెంత్ కనిపెట్టాలా. ట్రిగనోమెట్రిక్ రేషియో ఇక్కడ నీకు ఎన్ని యాంగిల్ ఎంత ఇచ్చాడు చూడు. యాంగిల్ 60 degrees ఇచ్చాడు. ఇక్కడ నేను sin 16 తీసుకుంటాను రా. sin 60 ఈజ్ ఈక్వల్ టు సైన్ యొక్క ఫార్ములా చెప్పినాను. సైన్ యొక్క ఫార్ములా ఒకసారి చెప్పినాను. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఆపోజిట్ బై హైపోటెనస్, ఎడ్జసెంట్ బై హైపోటెనస్ చెప్పు. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. సరే చూద్దాం. ఆపోజిట్ ఏంటన్నా? ఇక్కడ దీనికి ఆపోజిట్ ఏంటన్నా? బీడి. ఈ యాంగిల్కి ఆపోజిట్ ఇదే కదా బీడి. మరి హైపోటెనస్ ఏంటన్నా? బీసీ. సో బీడీ బై బీసీ. ఓకే, సైన్ 60 వాల్యూ చెప్పండి. ఒక నిమిషం నేను ఫోకస్ చెక్ చేస్తాను. మీరు సైన్ 60 వాల్యూ చెప్పండి. ఓకే, సైన్ 60 వాల్యూ చెప్పారు. ఇంక చెప్పలేదా? సైన్ 60 వాల్యూ √3/2. సైన్ 60 వాల్యూ ఎంతనా? సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. సరే, సైన్ 60 √3/2 రాస్తాం. బీడీ, బీడీ వాల్యూ ఎంతనా? బీడీ వాల్యూ ఎంతనా? 3.7 రాసుకో. బీడీ ప్లేస్లో 3.7, బీసీ ప్లేస్లో బీసీ. సో ఇప్పుడు నాకు బీసీ వాల్యూ కావాలా. దానికోసం ఏం చేశానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. బీసీ ఇంటూ √3 బీసీ √3 ఈజ్ ఈక్వల్ టు 3.7 ఇంటూ 2. ఇప్పుడు √3 గుణిస్తుంది, ఇటు వెళ్తే భాగిస్తుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు 3.7 ఇంటూ 2/√3. మరి అదే కదా రాశాను ఇక్కడ. అంటే మీకు డైరెక్ట్ అర్థం కాదని ప్రతి స్టెప్ రాసుకుని వచ్చాను అంతే. ఓకేనా, అర్థమైందా? ఆ 3.7 ఇంటూ 2/√3 ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఓకే, సరే నెక్స్ట్. సో ఇప్పుడు నువ్వు 3.7 ఇంటూ 2 అంటే ఎంతనన్నా? 7.4 వస్తుంది /√3. సో అప్రాక్సిమేట్గా దీని వాల్యూ 4.28 నాన్న. అప్రాక్సిమేట్గా దాని వాల్యూ ఎంత నాన్న? 4.28. ఓకేనా, అది అప్రాక్సిమేట్ వాల్యూ నాన్న, కన్ఫర్మ్ వాల్యూ ఏం కాదు. ఓకే, అప్రాక్సిమేట్ వాల్యూ బీసీ వాల్యూ మనకు వచ్చింది. బీసీ ఈజ్ ఈక్వల్ టు 4.28 వచ్చింది. ఓకే, ఇదిగో లెంత్ ఆఫ్ ల్యాడర్ ఎంత నాన్న? 4.2 meters. అంటే నేను ఎక్కుతాను కదా నిచ్చిన, ఆ నిచ్చిన యొక్క లెంత్ అంతా 4.28 మీటర్ల లెంత్. ఓకే, అక్కడ వరకు బాగుంది. ఇప్పుడు నేను మరలా అదే యాంగిల్ ఏం తీసుకున్నాను చూడండి రా. ముందు సైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకోటి ప్రూవ్ చేయడం కోసం కాట్ తీసుకున్నాను. ఈ లెంత్ మనకు తెలిసిపోయింది అన్న, ఈ లెంత్ మనకు తెలిసిపోయింది, ఈ లెంత్ మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ లెంత్ కావాలా? ఈ లెంత్ కోసం నేను కాట్ తీసుకున్నాను. కాట్ వాల్యూని కాట్ 60 degrees తీసుకున్నాను. కాట్ 60 degrees. కాట్కి ఫార్ములా ట్యాన్కి ఆపోజిటే కాటు. ట్యాన్ సైన్ బై ఎడ్జసెంట్, కాటు ఎడ్జసెంట్ బై సైన్. ఎడ్జసెంట్ ఏదన్నా చూడు ఒకసారి. ఇక్కడ కాట్ 60 కడితే ఎడ్జసెంట్ ఏట్ అవుద్ది? సిడి అనేది ఎడ్జసెంట్ అవుద్ది. ఆపోజిట్ ఏట్ అవుద్ది? బీడి. సో సిడి బై బీడి, సిడి బై బీడి. అదే డీసీ అయినా సిడి అయినా ఒకటేనన్న. ఓకే, డీసీ డీసీ. బీడీ వాల్యూ 3.7. ఎక్కడి నుంచి రాస్తారు సార్ 3.7? మీకు నచ్చినట్టు రాస్తే రేట్ మీరు అడగచ్చు. ఇదిగోండి మనమే కట్టాం బీడీ 3.7 దాని వాల్యూ, అందుకే రాశాను. ఇదిగో ఈజ్ ఈక్వల్ టు కాట్ 60 అంటే 1/√3 నానా. కాట్ వాల్యూలు, సైన్ వాల్యూలు, ట్యాన్ వాల్యూలు మీకు తెలియాలా. ఓకేనా, అది ఒక పట్టిక ఉంటుంది, ఆ పట్టిక నేర్చుకుంటే అయిపోద్ది. సైన్ 30 ఎంత, కాస్ 30 ఎంత, కాస్ 60 ఎంత, సీకెంట్ 60 ఎంత, ఇవన్నీ మీకు తెలియాలా. అవన్నీ ఇక్కడ చెప్పుకుంటూ కూర్చుంటే లెక్కన చాలా పెద్ద అయిపోద్ది. ఓకేనా, సో 1/√3. నాకు డీసీ మాత్రమే కావాలా, క్రాస్ మల్టిప్లికేషన్. డీసీ అంటే డీసీ √3 ఈజ్ ఈక్వల్ టు 3.7 ఇంటూ 1 3.7. సో నాకు డీసీ మాత్రమే కావాలా. √3 ఇక్కడ గుణిస్తుంది, అడ్డలతో భాగిస్తుంది. 3.7/√3.
సరిపోయిందా? సరిపోయిందా? ఎలా వచ్చిందో అర్థమైందా? అంతేరా, ఏం పెద్ద కష్టం కాదు, అంతే. సో డీసీ 3.7/√3 అప్రాక్సిమేట్గా దీని వాల్యూ 2.14 మీటర్స్ ఉండొచ్చు. నాన్న ఇప్పుడు ఈ మీటర్స్ కానీ సెంటీమీటర్స్ కానీ ఖచ్చితంగా రాయాలి, లేకపోతే ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ తీసేస్తాడు. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా రాసినా 2 మార్క్స్ పక్కా తీసేస్తాడు. మీటర్స్ అనే పదాన్ని నువ్వు రాయాలి, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్ ఆ పదాన్ని కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఓకే.